ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శివప్రీతికరమైనటువంటి రోజు. శివుడికి పంచోపచారాలు ఎలా నిర్వహించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీస్తోత్రంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పంచమి ఉదయం 5:42 పూర్తయింది. ప్రస్తుత తిథి షష్ఠి. ఇది తెల్లవారుజామున 4:24 వరకు ఉంటుంది. నక్షత్రం పూర్వాషాఢ. రాత్రి 2:24 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, రవి సంచారం కూడా మేషక్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్ర సంచారం మేషక్షేత్రంలో, కన్యాక్షేత్రంలో కేతు సంచారం, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజ రాహు బుధ సంచారం మీనక్షేత్రంలో బుధుడికి వక్రస్థితి, నీచస్థితి, కుజ బృహస్పతుల పరివర్తన యోగం కూడా ఉంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఆధిపత్యత శుభులైతే చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నారు. ఈ పరివర్తన గ్రహ దశలు బాగా యోగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. నూతన ఉత్సాహాన్ని కూడగట్టుకుని కార్యక్రమాలు ప్రారంభించి విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉన్నతి లభిస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. సంశయాలు విద్యార్థులకి వీడిపోతాయి. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు మహిళలు కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి దూరం అవుతాయి. ప్రశాంత వాతావరణం క్రీడారంగం వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయవంతం చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి విషయాల్లో పట్టుదల పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణపై ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి కూడా అభివృద్ధికి నోచుకుంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనుచిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. అనుకూల ప్రభావంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య రక్షణ కూడా చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత ఉన్నత కార్యక్రమ నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం,
పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసి అనుచిత పరిస్థితులు నియంత్రించి విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. సమర్థించుకున్నప్పటికీ కూడా సమస్యలుగా మారతాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి మాత్రం ప్రోత్సాహం పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి విస్మయాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. అష్టమ శని ప్రభావం ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు, ప్రమాదాలు కనుమరుగవుతాయి. మానసిక క్లేశాలు కూడా తగ్గుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశాజనకమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూలం. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. శుభకార్య నిర్వహణకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణలు కలిసి వస్తాయి. ఒప్పందాలు లాభిస్తాయి. మంచి అవకాశాలు సినీ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు ప్రారంభమవుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. శత్రువుల్ని ఢీకొట్టగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. గృహ ప్రాప్తి లేకపోలేదు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మంచి అవకాశాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మంచి అవకాశాలు క్రీడా రంగం వారిని వరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగానైనా పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుచిత పరిస్థితులు ఉంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. మంచి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా అభివృద్ధిని కలిగిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలని దూరం చేస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విరోధాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి, అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆచితూచి వ్యవహరించడం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో క్షేమదాయకం. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో ఆందోళన ఉంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా నిర్వహించలేకపోతారు. విద్యార్థులకి మంచి అవకాశాలు, మంచి శకునాలు గోచరిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు ప్రారంభించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, వేగవంతమైన విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. భవిష్యత్తు కార్యకలాపాలపై ఆందోళన ఉంటుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. చిరునవ్వు సంఘటనలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు ఆర్థికంగా పూర్తి చేయగలుగుతారు. గుర్తింపుతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంక్షోభ పరిస్థితులను సినీ రంగం వారు చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చాకచక్యంతో వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి మెల్లమెల్లగా కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఆశాజనకంగా మారుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శ్రమను అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు తగ్గుతాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించి తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. శుభ వార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఇతరుల పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవ మర్యాదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి క్రమక్రమంగా తగ్గుతుంది. ఆందోళన ఆర్థికంగా మాత్రం కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వృత్తిలో కూడా అనుకున్నవి సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి నష్ట ద్రవ్య ప్రాప్తికై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి ఆందోళన ఉంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా
సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. గంభీర స్వభావంతో కూడినటువంటి సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకర్షించి తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుచిత పరిస్థితులు సక్రమంగా పూర్తి చేయలేకపోవడం విస్మయాలకి దారితీస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వినోదాల్లో పాల్గొంటారు. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక ప్రశాంతతతో కూడిన విజయాలు చేకూరాలని, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలని, కార్యక్రమాలు విజయవంతం కావాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.